చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసు ప్రభువయ్య, గత కాలమంతా నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి నీ చిలువ సాటున మమ్మల్ని మరుగుపరిచి యేసు ప్రభా తండ్రి అయ్యా, ఈ నూతన సంవత్సరంలో తండ్రి యేసు ప్రభయ్య రెండో పునరుద్ధానములో యేసు ప్రభా నీ యొక్క దైవ సన్నిధిలో నిన్ను ఆరాధించటానికి వచ్చిన ప్రభా మమ్మల్ని ఒక్కసారి దర్శించి అయ్యా యేసు ప్రభయ్య నీ వాక్కుతో ప్రభా మా తండ్రి నాయనా మమ్మల్ని బలపరచమని స్థిరపరచమని అయ్యా నీ వాక్కుతో నాతో మాతో అందరితో మాట్లాడు ప్రభా యేసు తండ్రి దేవా స్తోత్రముల నాయన అయా మృతులను సైతము లేపే దేవుడవు గనక తండ్రి, ఏ బిడ్డలు ఏ బాధతో ఏ వ్యాధితో ఏ సమస్యతో ఏ విరుకుతో ఇబ్బందితో ఉన్నారో అట్టి వారిని దర్శించి తండ్రి యేసు ప్రభా నీవే మాట్లాడమని తండ్రి నిలవబెట్టిన ఆయన నీ చిలువ సాటును మరుగుపరిచి దినదాసరాలనైనా నన్ను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమని తండ్రి అయిన దేవదాసయ్య గారిని మాతో ఉంచి పరిశుద్ధులను దేవదూతలను 24 పెద్దలను మాతో ఉంచి ఈ ప్రార్థన పరలోక రాజ్యము చేర్చుకుని పరలోకపు దీవిన ఆశీర్వాదం అందించి నీ కృప మాకు తోడయించమని వరుడుగా ప్రియుడిగా పెళ్లి కుమారుడిగా రాబోచున్న వచ్చి వేసిన మేఘనాథుడు అయిన యేసుక్రీస్తు నామమును అడుగుచూ ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మరణాత. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మత్తయి సువార్త 14వ అధ్యాయము 15వ వచనము. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే పొద్దుపోయెను. ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కునుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొక్క 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకాయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆస్వాదించి ఆ రొట్టెలు విరిసి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. ఆమేన్. చెయ్యాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి, సన్నిధి చేస్తే సమస్తమైన మేలులు కలుగును. దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు తొలగును. రాకడ మేఘం ఎక్కాలంటే సన్నిధి చేయాలి, రాకడ మేఘం ఎక్కాలంటే సన్నిధి చేయాలి. ఆ సన్నిధిలోనే మహిమ అనుభవించాలి, ఆ సన్నిధిలోనే మహిమ అనుభవించాలి. చేయాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి, సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు తొలగును. దైవ సన్నిధి చేస్తే సమస్తమైన మేలులు కలుగును. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగంలో మరి ఇప్పుడు మనం చదువుకున్న సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఎవరి వద్దకు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే, యేసు ప్రభువు మరి అరణ్యములో సువార్త చెప్పుచూ ఉండగా 3 దినములయ్యిందంట. అప్పటికి మరి 3 దినములైనప్పుడు అప్పుడు సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఏమంటున్నారంటే, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే పొద్దుపోయింది గనక ఈ జనులు గ్రామములోకి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కునుటకై వారిని పంపివేయమని చెప్పుచూ ఉన్నారనమాట. ఎవరితో చెప్తున్నారు? దేవుడితో చెప్తున్నారనమాట.
మరి గ్రామంలోనికి వీరిని పంపించే చెయ్యి, మరి ఇప్పటికే పొద్దుపోయింది కదా అని మరి యేసు ప్రభువుతో చెప్తూ ఉంటే ఆయన అంటున్నాడు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనము పెట్టండి అని మరి వారితో చెప్తున్నాడు అనమాట యేసు ప్రభు. ఏమంటున్నాడు, వారు వెళ్ళనక్కర్లేదు కానీ మీరే వారికి భోజనాన్ని పెట్టమంటున్నారు. వారు అంటున్నారు, అక్కడ అంటున్నారు వాళ్ళు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేవని ఆయనతో చెప్తున్నారనమాట. ఏమంటున్నారు, 5 రొట్టెలును 2 చేపలే మన వద్ద ఉన్నాయి కదా మరి అని యేసు ప్రభుతో చెప్తున్నారు. మరి ఏమీ కూడా మన వద్ద లేవు, మరి ఎట్లా ప్రభువా అని యేసు ప్రభుతో చెప్తున్నారు. ఇంతమందికి ఎట్లా వస్తాయి అని ఎవరు అనుకుంటున్నారు? శిష్యులైన వారు అనుకుంటున్నారు. మరి మనుషులకు అసాధ్యము కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగల దేవుడు. మరి మారాని మధురంగా మార్చగల దేవుడు అనమాట. మారా అంటే చేదు, శ్రమ. మరి ఈ యొక్క మారా అనుభవంలో మనం జీవించి ఉన్నప్పుడు కూడా దాన్ని ఎట్లా చేయగలడు దేవుడు? తేనె వలె తీపిగా మధురంగా మన జీవితాలని మార్చగల దేవుడని మనం అర్థం చేసుకోవాలన్నమాట. మరి ఇక్కడ అంటున్నాడు, మీరే వారికి పెట్టండి అని మరి శిష్యులతో చెప్తున్నారు. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తీసుకుని రండి అని చెప్తున్నాడు అనమాట. ఆ 5 రొట్టెలును 2 చేపలు కూడా మరి నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని ఎవరికి ఆజ్ఞాపించాడంటే అక్కడ ఉన్న జనులందరికి కూడా ఆజ్ఞాపించాడు. ఆ 5 రొట్టెలను 2 చేపలను కూడా పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి మరి ఏం చేస్తున్నాడు? ఆస్వాదించి ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువు ఆ రొట్టెలను చేపల్ని పట్టుకుని మరి ఆకాశం వైపు కన్నులెత్తి మరి దేవుడికి ప్రార్థన చేయించి ఉన్నాడు, వాటిని ఆస్వాదించు ఉన్నాడు అనమాట. మరి అప్పుడు ఎప్పుడైతే దేవుడు ఆకాశం వైపు కన్నులెత్తి ఆస్వాదించాడో ఆ 5 రొట్టెలు కూడా విరిచి శిష్యులకు ఇచ్చాడంట. శిష్యులు జనులకు వడ్డించారు. మరి వారందరూ తిని తృప్తి పొందిన తరువాతంట మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. మరి స్త్రీలును పిల్లలు కాక తినిన వారు ఎంతమంది? ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఎంతమంది తిన్నారంట? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు తినగా ఇంకా మరి 12 గంపల నిండా ఎత్తారనమాట. హల్లెలూయా. మరి సారేపతి అనే ఊరిలో కూడా మరి ఒక ఎదవరాలు ఉంది. మరి ఆ ఎదవరాల దగ్గరికి ఎవరు పంపించాడు? ఏలియా గారిని పంపించాడనమాట. పంపించినప్పుడు ఆమె ఏం చేసింది? పొల్లలు ఏరుకుంటానికి వచ్చింది అడవిలోకి. అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళాడనమాట ఏలియా గారు. వెళ్ళి ఏమంటున్నాడంటే, నాకు ఒక మరి అప్పము ఒక రొట్టె వేసి నాకు ఇయ్యమ్మా అంటున్నాడు. అని అంటుంటే ఆమె ఏమంటుంది, మరి నేను పొల్లలు ఏరుకుంటానికి వచ్చానయ్యా, మరి నాకు నా బిడ్డకే సరిపోద్ది, మరి ఇంకెవరికన్నా పెడతానికి లేదు అని చెబుతుందన్నమాట. అప్పుడు ఆయన అంటున్నాడు, మొట్టమొదట నాకు ఒకటి వేసి ఇవ్వమంటున్నాడు అనమాట. మరి దైవజనుడు చెప్పిన మాట ఏం చేసిందామా? మరి ఇని వెళ్ళి మొట్టమొదట ఒక రొట్టె వేసి మరి ఆ ఏలియా గారికి పెట్టిందనమాట. పెట్టినప్పుడు మరి ఆ తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదంట, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదంట. హల్లెలూయా. మరి అట్టే ఇక్కడ దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు మాట వలన సూచక క్రియలు మహాస్కార్యములు మరి ఏమైనా కూడా జరుగుతాయి, చేయగలడు. ఆయన చేయగల శక్తి సంపన్నుడు. ఆయన వల్ల గాంధీ లోకంలో ఏమీ కూడా లేదు. మరి మనం అనుకుంటాం, యేసు ప్రభు ఈ కార్యం చేయగలడా లేకపోతే చేస్తాడా అని మనకైతే సందేహం ఉంటుంది. కానీ మరి మనుషులుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కనుక, మరి అంధకారంలో మనం ఉన్నాం కనుక, అంధకారంలో ఉన్న వాటిని కూడా మరి ఆయన బయటకు తీసుకురాగల దేవుడు అనమాట. మరి ఆయనకు అసాధ్యమైంది ఏమీ కూడా లేదు.
ఈ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఎట్లయితే పెట్టాడో మరి నీ ఆకలి తీర్చగలడు, నా ఆకలి తీర్చగలడు. మరి పిల్లల్ని నేను ఎట్లా పెంచాలని మనం అనుకోవచ్చు. లేకపోతే మరి మన కుటుంబంలో లేమి ఏళ్తా ఉండొచ్చు. కానీ దేవుని వైపు మనం ఎప్పుడైతే చూస్తామో ఆయన ఏమన్నాడు, నా యొద్దకు రండి నేను మీ యొద్దకు వస్తానన్నాడు మరి జకర్యా గ్రంథంలో. మరి ఎప్పుడైతే మనం దేవుని యొద్దకు వస్తామో దేవుడు మన యొద్దకు వస్తానన్నాడు. మరి ఆయన మన ఆకలి తీర్చగలడని మనం నమ్మితే మరి మన యొక్క ఆకలిని తీర్చగల దేవుడు అనమాట ఆయన. మన ఏమన్నాడు యెషయా గ్రంథంలో కూడా, ఆకలి కొనే వారులారా నా యొద్దకు రండి నేను మీకు రోకలు కొని మరి భోజనాన్ని పెడతానన్నాడు. దప్పిక కొనే వారులారా మరి నా యొద్దకు రండి నేను మీ దప్పిక తీరుస్తానన్నాడు. మరి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి దేవుడు మరి ఆహారం పెట్టాడు. పెట్టినప్పుడు ఇంకా మిగిలి అనమాట. మరి అట్టే మనం ఏ లేమిలో జీవించినప్పటికీ కూడా మరి దేవుని వైపు చూస్తే మరి మనకి సమృద్ధి దయచేయగల దేవుడని ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మరి మనందరం కూడా అర్థం చేసుకోవాలన్నమాట. మరి సారేపత్తి ఊరిలో ఉన్న యొక్క యదవరాలని ఎట్లయితే మరి ఏలియా గారు వెళ్ళినప్పుడు ఎట్లయితే దేవుడు ఆయన యొక్క మాట వలన ఆమెకు ఎట్లయితే సమృద్ధి దయచేశాడో మరి మనకు కూడా సమృద్ధి దయచేయగల దేవుడు యేసుక్రీస్తు ప్రభు అన్నమాట. మరి వెంటనే అంట ఆ జనసమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా ఆదరికి వెళ్ళవల్లని ఆయన వారిని బలవంతం చేశాను. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి ఎక్కడికి వెళ్ళాడంటే యేసు ప్రభువు మరి ఏకాంత ప్రార్థన చేయటానికి ఆయన కొండ ఎక్కారంట. హల్లెలూయా. ఏకాంత ప్రార్థన ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము చేరుము, ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద నుండి, ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద నుండి లోకశేలన్ మరికి రాకుండా చూచుకొనుము, లోకశేలన్ మరికి రాకుండా చూచుకొనుము, ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము చేరుము. హల్లెలూయా. మరి దేవుడు ఎక్కడికి వెళ్ళారంటే ఏకాంత ప్రార్థన చేయటానికి మరి కొండ ఎక్కారనమాట. ఆయన ఈ లోకమంతటి కోసం ప్రార్థన చేయటానికి ఆయన కొండ ఎక్కారనమాట. మరి పాపులమైన మనల్ని రక్షించటానికి ఈ లోకానికి వచ్చి ఆయన ఎన్నో కష్టాలు అనుభవించాడు. మరి ఆయన కోసం మనం ఏం చేయిస్తున్నాం? మరి మనం వచ్చి ఏం చేస్తున్నాం దేవుడి సన్నిధిలోకి? మరి ఆయన ఏమన్నాడు? ప్రార్థన చేయుట నీ వంతు, కార్యము చేయుట నా వంతు అన్నారు ప్రభు. దేవుడికి మనం ప్రార్థన చేసే వరుసలో ఉండాలన్నమాట. మరి ప్రభు ఎందుకు చేయిస్తున్నాడు కొండ ఎక్కి ప్రార్థన? ఈ లోకాన్ని రక్షించటానికి మరి ఆయన ప్రార్థన చేయించున్నాడు అనమాట. మరి నీ కోసమే నా కోసమే ఆయన సిలువ పైన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన ప్రాణం సైతం పెట్టాడు. ఆయనలో రవ్వంత కూడా పాపము లేదంట. హల్లెలూయా. మరి ఆయన పరిశుద్ధుడు. మరి అందుకే ఆయనలో రవ్వంత పాపము లేదన్నమాట. మరి ఈ యొక్క శాపము కానీ పాపము కానీ లేని దేవుడు అనమాట ఆయన. ఈ లోకానికి వచ్చి నీ కోసమే నా కోసమే ప్రాణం పెట్టి తిరిగి లేచి అనేకమైన బిడ్డలను లేపుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. మరి సాయంకాలము కొండ ఎక్కి పోయి మరి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉన్నాడు. మరి అప్పటికే ఆ దోణె దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున మరి అలల చేత కొట్టబడుచూ ఉండేనమాట. ఏమవుతుందంటే ఈ యొక్క దోణి అలల చేత కొట్టబడుతుందన్నమాట.
మరి అప్పటికి ఎంత అయిందంటే రాత్రి 4వ జామున ఆయనంట సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాడు. ఎవరి యొద్దకు వచ్చారు? ప్రభువు శిష్యులైన వారి యొద్దకు వచ్చారనమాట. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి అంటున్నారు భూతమని మరి చెప్పుకుని భయము చేతంట కేకలు వేస్తున్నారంట వీళ్ళు. మరి ఇక్కడ చేసిన కార్యాన్ని చూచారో, దేవుడు చేసిన కార్యం కల్లారా చూచారా లేదా? వీళ్ళు చూసి కూడా ఏమనుకుంటున్నారు? దేవుడిని పట్టుకుని భూతం అనుకుంటున్నారంట వీళ్ళు. మరి అంధకారంలో ఉన్నాం ఇంకా మనం. మరి ఎక్కడున్నాం? దేవుడు చేసిన కార్యం కళ్ళారా చూస్తారు కానీ చూసి ఏం చేస్తున్నారో అది అప్పుడే మర్చిపోతున్నారనమాట. మరి ఇది నాకెందుకులే, ఇది నాకు కాదులే అనుకుని ఎక్కడికి వెళ్తున్నాం? ఎవరి త్రోవ వాళ్ళు కల్పించుకుంటున్నారు. ఎవరి ఇష్టం వచ్చిన త్రోవలో వాళ్ళు నడుస్తున్నారు. మరి దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసులైన వాళ్ళు కూడా అంతే. మరి నమ్ముకున్న వాళ్ళకంటే దేవుడి గురించి తెలియదు కనుక మరి అట్లా చేస్తున్నారన్న అదొక ఇది. కానీ మరి నమ్ముకుని కూడా అంధకారంలో జీవిస్తున్నాం. ఈయన చేసిన కార్యం కూడా చూచి కూడా చూడనట్టు. మరి మనకి ఇక్కడ ఒక కార్యం జరిగిందనుకో, ఆ కార్యాన్ని కప్పివేస్తున్నారు. మరి దాన్ని ఏం చేయాలి మనం? ఇప్పుడు ఇక్కడ 5 రొట్లు 2 చేపలు 5,000 మందికి పెట్టారు, కనులారా చూచారో చూచి కూడా భూతమని అంటున్నారన్నమాట. మరి ఇది ఎంతో బాధాకరమైన విషయం అన్నమాట. దేవుడికి ఎంతో బాధ కలుగుద్ది ఆయన చేసిన కార్యాలు. మరి మనం ఏం చేయాలి చెప్పాలన్నమాట. ఆయన సముద్రం మీద నడిచేటప్పుడు ఆ శిష్యులు చూసి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేశారు. వెంటనే యేసుప్రభు ఏమంటున్నాడు? ధైర్యము తెచ్చుకొనండి, నేనే, భయపడకూడని వారితో చెప్తున్నాడు. హల్లెలూయా. ఏం చేయాలంట? మనం ధైర్యం తెచ్చుకోవాలంట. ఈ లోకములో మనం జీవిస్తూ ఉండంగా అనేక భయాలు మనల్ని ఆవరిస్తూ ఉంటాయి. 4 పక్కల వస్తాయి ఒకసారి. మరి దేవదాసయ్య గారు ఏమన్నాడంటే బిందులు కాకున్న ఎడల ఇన్నైనా అన్నైనా ఎన్నిటినైనా గెలవగలుగుతారు. అంటే మనం అల్ప విశ్వాసం కాకోకుండా ఉంటే ఇక్కడ శిష్యులు ఏమంటున్నారు? ప్రభువుని చూచి కూడా స్వయంగా భూతమని ఎట్లయితే భయపడుతున్నారో మనం కూడా ఈ ప్రభువు ఇన్ని కార్యాలు మన పట్ల చేసి మనల్ని బ్రతికించి నిలవబెట్టి మరి ఈ లోకంలో మనల్ని జీవింపజేస్తుంటే మరి మనం కూడా దేవుడిని నిర్లక్ష్యం చేసినప్పుడు మరి ఎట్లా ఉంటుంది దేవుడికి? హల్లెలూయా. మరి మనం అట్లాంటి స్థితిలో ఉండకూడదు. ఒకవేళ ప్రభా నాలో అటువంటి అల్ప విశ్వాసం ఉంటే తీసివేయ్యా అని దేవుడి దగ్గర మనం ప్రార్థన చెయ్యాలన్నమాట. ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. నేనే, భయపడకండి మరి శిష్యులైన వారితో చెప్తున్నాడు అనమాట. మరి మనం కూడా దేవుడు మనల్ని మాట్లాడిస్తాడు, కనపడతాడు. మరి ఈ లోకంలో ఉన్న మనుషుల దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకుంటాం కాదని అంటలా. ఇరుగువారితో పొరుగువారితో మరి వెళ్తాము, మాట్లాడతాం కాదని మనం అంటలేదు. కానీ మరి ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఇరుగు పొరుగు మరి నిన్ను పోలే నీ పొరుగు వారిని ప్రేమించండి అన్నారు దేవుడు. పొరుగు వారిని ప్రేమించాలి. వాళ్ళ కష్టం మనకు చెప్పినప్పుడు మరి దేవుడు సన్నిధిలోకి వచ్చి మనం ఇదిగో ఈ కష్టంతో జీవిస్తుందయ్యా, జీవిస్తున్నారు అని మనం ప్రార్థన చేస్తాం. మనకు ఏదన్నా కష్టం వస్తే వారితో చెప్పుకుంటాం కాదని అంటలేదు. కానీ మరి మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలోకి వచ్చి మరి ఆయన సన్నిధిలో మనము కూర్చుని ఇదిగో తండ్రి ఈ కష్టం నాకు వచ్చిందని మరి దేవుణ్ణి మనకు అడిగినప్పుడు దేవుడు మనకు దాని నుంచి విడిపిస్తాడు. మరి మనల్ని విడిపించే దేవుడు ఆయన, నడిపించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు, పోషించే దేవుడు, మరి మన దప్పిక తీర్చే దేవుడు, ఇన్ని కార్యాలు ఆయన చేయగల దేవుడు. మరి ఆయనతో వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే మరి ఆయన అంటున్నాడు. ఇన్ని కార్యాలు చూసిన తర్వాత కూడా మళ్ళీ పేతురు గారిలో ఉన్న అల్ప విశ్వాసం ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు చెలవిమ్మని ఆయనతో అంటున్నాడు అనమాట. ఈ పేతురు గారు ఏమంటున్నాడు? నీవే అయితే నేను కూడా నీతో పాటు నీళ్ల మీద నడిచేటట్టుగా చేయమంటున్నాడు అనమాట. అంటే ఆయన అంటున్నాడు రమ్మనగానే పేతురంట దోణి దిగి యేసునద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాడు. కానీ గాలిని చూచంట భయపడి మునగసాగి
ఏం చేశాడంట ఇక్కడ పేతురు గారు? మరి ముందేమో ప్రభుని నేను వస్తానయ్యా నీతో నడుస్తానన్నాడు. ప్రభు రమ్మనగానే చక్కగా నీళ్ల మీద ప్రభు వైపు చూసినంతసేపు కూడా నీళ్ల మీద నడుస్తున్నాడు. ఎప్పుడైతే ఈ లోకం వైపు, గాలి అంటే లోకం వైపు, పాపం వైపు మనం చూస్తామో మరి అప్పుడే ఈ పేతురు గారి వలె మనం కూడా మునిగిపోతాం అన్నమాట. ఏం చేస్తున్నాడు? మునిగిపోతున్నాడు ఈయన. మరి నడిచేవాడు మునిగిపోతున్నాడు అనమాట పేతురు గారు. అప్పుడు అంటున్నాడు, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేస్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే, యేసు ప్రభు వెంటనే యేసు చెయ్యసాసి వాణ్ణి పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పుతూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. అల్ప విశ్వాసి, మనలో అల్ప విశ్వాసం వస్తుంది అనమాట. మరి అల్ప విశ్వాసము ఎవరు తీసుకొస్తారంటే దుష్ట సాతానుడు. మరి దేవుళ్ళో ఎదుగుతూ ఇష్టం లేక మరి అది ఓ పక్కన పొంచుకుని కూర్చుని అది ఏదో ఒకటి చేస్తానమాట. అప్పుడు మనం ఏం చేయాలి? మరి ప్రభువుని వేడుకోవాలి. ఏమంటున్నాడు ఇక్కడ పేతురు గారు? ప్రభువా నన్ను రక్షించయ్యా అని కేక వేస్తున్నాడు అనమాట. ఆపత కాలంలో ఉన్నప్పుడు మనం కూడా మరి దేవుణ్ణి రక్షించమని అడగాలన్నమాట. మరి వారంట దోణి దిగినప్పుడు గాలి అణిగిందంట. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. హల్లెలూయా. ఏమంటున్నారు ఇక్కడ? నిజంగా నీవు దేవుడు కుమారుడివే. మరి అన్ని జనాంగముల్లో దేవుడు మరి ఆయన మహిమ తెచ్చుకుని మనకు కూడా ఏం చేస్తారో మహిమ తెస్తాడనమాట. నిజంగా దేవుడు కుమారుడు అయ్యా నీవు అని చెప్తున్నాడు అనమాట. మరి నిజమే, మనం నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మరి నీ కోసం నా కోసమే మనల్ని బ్రతికించటానికి, మనల్ని చెయ్యబట్టి నడిపించి ముదిం వచ్చే వరకు కూడా ఎత్తుకుని ముద్దాడే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. మనం నమ్మిన దేవుడు మంచోడు. మరి స్నేహం చెయ్యాలంటే ఆయనతోనే మరి మనం స్నేహాన్ని చెయ్యాలన్నమాట. హల్లెలూయా. మరి యొక్క మాటలను బట్టి మనందరం కూడా ప్రభు ఆయన యొక్క త్రోవలో నడిచే బిడ్డలుగా, ఆయన యొక్క అడుగు జాడల్లో నిలిచి ఆయన చిలువ సాటున మనల్ని మరుగుపరచమని, నా కుటుంబాన్ని, నా బిడ్డలను ప్రభా నీ చిలువ సాటును మరుగుపరచయ్యా. నీ చిలువతో నన్ను ఆకర్షించు ప్రభా. నీ చిలువ యొక్క తండ్రి, ఇదిగో చిలువ మానుపైన రక్తవర్ణ వస్త్రాలు నీవు కప్పుకున్నావు తండ్రి. నా కుటుంబానికి, నా బిడ్డలకు రక్తవర్ణ వస్త్రాలు కప్పయ్యా. ఏ స్థలానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇదిగో నీకు అప్పగిస్తున్నానయ్యా అని మనం దేవుడికి అప్పగించి మరి ఆయన యొక్క బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించాలని యొక్క వాక్యాన్ని బట్టి మరి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. మరి యొక్క వాక్యము ప్రభు మనందరి వెనుకిట్లో దీవించి ఆస్వాదించునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ స్వామి యేసు రాజా నీకు వందనాలయ్యా, స్తోత్రములయ్యా, స్తుతులు నాయన. దేవాతి దేవ, రాజాతి రాజా యేసు స్వామి తండ్రి దేవా, 5 రొట్లు 2 చేపలు 5,000 మందికి పెట్టినప్పుడు అయ్యా ఇంకా మిగిలిన తండ్రి యేసు ప్రభా స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, గొప్ప దేవుడు అయిన తండ్రి యేసయ్యా, అయ్యా ఇదిగో నాయనా తండ్రి అయ్యా నీ శిష్యులైన వారు సముద్రం మీద ఉన్నప్పుడు అయ్యా అలల చేత నా తండ్రి యేసు ప్రభయ్యా వాడ మునిగిపోయినప్పుడు అయ్యా తండ్రి ప్రభా మమ్మల్ని రక్షించు నాయనా అని దేవా యేసు ప్రభాని నాయనా నిన్ను అడిగినప్పుడు అయ్యా వారిని రక్షించిన దేవా. అయ్యా పేతురు గారు తండ్రి అయ్యా నీవే అయితే నీళ్ల మీద నేను నడిచేటట్టు సహాయం చేయమని అడిగినప్పుడు నాయన నీ వైపు చూచినంత చేపు నీళ్ల మీద నడిచాడు తండ్రి. యేసయ్య లోకం వైపు, పాపం వైపు ఎప్పుడైతే చూచాడో మా తండ్రి యేసయ్య మునిగిపోసాగాడు నాయన. అల్ప విశ్వాసి ఎందుకు నీవు ఇట్లా చేసావని నీవు లేవనెత్తావయ్యా, స్తోత్రములు నాయన. ఆయల్లో ఉన్న అల్ప విశ్వాసము పోయిన తరువాత తండ్రి అయ్యా ఇదిగో పేతురు నా బండ మీద నీవు అయ్యా సంఘాన్ని కట్టమన్నావు దేవా, స్తోత్రములు నాయన. ఎన్నో అద్భుతాల ఆశ్చర్యములు నాయన నీ నామాన్ని బట్టి కూడా చేసి ఉన్నారు కనుక తండ్రి అట్టి కృప, అట్టి దయ మాకు దయచేయమని దేవా కూడి ఉన్న మమ్మలను నీకు అప్పగిస్తూ అయా సర్వలోకములోనికి సువార్త నాయన వెళ్ళినప్పుడు తండ్రి అనేకమైన బిడ్డలకు తండ్రి అయా నీవే ఆకలి తీర్చి దప్పిక తీర్చి నాయన తండ్రి అయా మునిగిపోయే స్థితిలో ఉన్నారేమో అట్టి వారిని లేవనెత్తి నాయన నీవే కాపాడమని రక్షించమని దేవా
అయ్యా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని కాపాడు తండ్రి. హాస్పిటల్లో ఉన్న రోగులను, అనాథాశ్రమంలో బిడ్డలను తండ్రి కాపాడి రక్షించండి దేవా. స్తోత్రములు తండ్రి. వందనాలయ్యా. సంతానము లేని బిడ్డలకు సంతాన దీవెన దయచేయండి నాయన. సమస్యలతో ఉన్న వారికి సమస్యలు తీర్చండి. ఇరుకులో ఉన్న వారికి సాలత కలిగించండి దేవా. చీకట్లో ఉన్న బిడ్డలకు వెలుగును ప్రసాదించండి నాయన. అయా జుంటి తేనె తారల కన్నా మధురమైన నీ యొక్క వాక్యము అనేకమైన బిడ్డలు తినటానికి సహాయము చెయ్యండి తండ్రి. స్తోత్రములు నాయన. ఎక్కడ నీవున్న అక్కడికే జనము ఎగిరెగిరి వస్తారన్నావు తండ్రి యేసు ప్రభయ్య. మీరు ఇక్కడ ఉన్నారని నమ్ముతూ ప్రభా ఈ ప్రార్థన ఆలకిస్తావని అంగీకరిస్తావని నమ్ముతూ తండ్రి అయా ఈ ప్రార్థన పరలోక రాజ్యము చేర్చుకుని నీ పరలోకపు దీవెన ఆశీర్వాదం అందించి అయా నీ కృప మాకు తోడయించమని అయా దీనదాసురాలు చేసిన ఈ యొక్క ప్రార్థనకు తండ్రి ప్రతిఫలము ప్రతి ఉత్తరం పంపించమని నూరంతల ఆశీర్వాదములతో అలంకరించమని వరుడుగా ప్రియుడుగా పెళ్లి కుమారుడుగా రాబోచున్న వచ్చి వేసిన మేఘనాథుడు అయిన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాతా. అది ఫోన్ చేసి దేవుడు బొమ్మ కూడా తీసేపట్టే